మంచిని మానవత్వాన్ని పెంచి సమాజంలో శాంతి సామరస్యాన్ని పెంచే రంజాన్ మాసానికి స్వాగతం. మౌలానా హామీద్ ముహమ్మద్ ఖాన్, డైరెక్టర్ జమాతే ఇస్లామీ హింద్ కేంద్ర సభ్యులు. మనందరి సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే అని, పుట్టిన ప్రతి జీవికి మరణం తథ్యం అని, ఈ చావు పుట్టుకల నడుమ జీవిత మర్మాన్ని వివరించి సరియైన రుజుమార్గం చూపే ఖురాన్ అవతరణ రంజాన్ మాసంలో జరిగింది అని జమాతే ఇస్లామీ హింద్ కేంద్ర సభ్యులు మౌలానా హమీద్ ముహమ్మద్ ఖాన్ అన్నారు. పవిత్ర రంజాన్ రాక సందర్భంగా జమాతే ఇస్లామీ హింద్ రుద్రంపూర్ మరియు రామవరం శాఖ ఆధ్వర్యంలో రామవరం జమా మస్జీద్లో జరిగిన ఇస్తేక్బాల్ రంజాన్ మాసానికి స్వాగతం అన్న అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సకల చెడులకు దూరంగా ఉంటూ ఖురాన్ చూపిన మార్గంలో నడిచి మరణానంతరం శాశ్వత స్వర్గం పొందేందుకు ఉపవాసాలు తప్పనిసరి చేయబడ్డాయి అని అన్నారు. ఉపవాసాల ద్వారా ఆకలి అంటే ఏమిటో ఆచరణతో తెలుసుకుని పేదవారిని ఆదుకునే గుణం అలవడుతుంది అని అన్నారు. हमारा बख्शिश और मेरी काबिल एहतराम बहनों बेटियों, अब इस मौके पर हमारा दिल बेचैन है, बेकरार है। बेचैनी और बेकरारी किस बात की? बेचैनी और बेकरारी उस मेहमान के इस्तकबाल की है। रमजान शरीफ हम सब को सआदतों और रहमतों से माला माल करने के लिए आ रहे हैं। रमजान शरीफ की आमद रहमतों की सौगात की आमद है। रमजान शरीफ की आमद इलाही इनायतों की आमद है। रमजान शरीफ हमारी जिंदगियों में इसलिए आते हैं कि वो खुदा से रूठे हुए बंदों को खुदा से मिलाए। रमजान शरीफ हमारी जिंदगियों में इसलिए आते हैं कि हमारे दामन मुराद को भर दे, हमारी जज्बात के सर्द अंगेठियों को गरमाए। इसलिए रमजान शरीफ हमारी जिंदगियों में आते हैं। रमजान वो मुअज़्ज़ज़ मेहमान है जो देने के लिए आता है, हमें ईमानी हरारत जगाने के लिए आता है, जिसकी हर शब्द जलवे तूर का मंजर पेश करती है। ये वो मुबारक महीना है जो शब-ए-क़द्र की सौगात लेकर आता है।